ఒక సరికొత్త బడ్జెట్ స్కూటర్ రాబోతుంది ఏథర్ నుంచి. సెకండ్ది సరికొత్త ఫండింగ్ రౌండ్ చేయబోతున్నారు ఏథర్ వాళ్ళు. రెండు కూడా మంచి విషయాలే, రెండు కూడా ఇంట్రెస్టింగ్ విషయాలే. ఒక ముక్కలో చెప్పాలంటే ఈవీ స్కూటర్ కొనే ఉద్దేశం ఉంటే ఒక 2 నెలలు ఆగితే బెటర్. ఇదే వీడియోని హిందీ అండ్ ఇంగ్లీష్లో కూడా చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్స్ మీకు ఇంత డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. స్టే సబ్స్క్రైబ్డ్. ఈ సంవత్సరం యొక్క ఏథర్ కమ్యూనిటీ డే ఆగస్ట్ 29th రోజున జరగబోతున్నది. ఆ ఈవెంట్ పేరు అ న్యూ డాన్ ఆఫ్ మ్యాజిక్. అంటే ఒక సరికొత్త ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఒక సరికొత్త స్కూటర్ అవ్వచ్చు, అసలు ఏథర్ 450 ఏథర్ ఇస్తా వేరియంట్లో లేని బండి అవ్వచ్చు. అదే ఈఎల్ ప్లాట్ఫామ్. అసలు లాస్ట్ ఇయర్ ఏథర్ కమ్యూనిటీ డే రోజున ఒక ఈఎల్ ప్లాట్ఫామ్ని చూపించారు. అందులో అయితే రకరకాల స్కూటర్ కేటగిరీస్ ఆ ప్లాట్ఫామ్ వాడే చేయొచ్చు అని చూపించారు. అంటే 2 kWh చిన్న బ్యాటరీ స్కూటర్ నుంచి 5 kWh పెద్ద బ్యాటరీ స్కూటర్ దాకా, ఒక 14-inch వీల్ కమ్యూటర్ నుంచి ఒక బడ్జెట్ స్కూటర్ దాకా, మ్యాక్సీ స్కూటర్ దాకా అదే ప్లాట్ఫామ్ వాడి చేయవచ్చు అని చూపించారు. ఈసారి ఈవెంట్లో ఇన్ని పాసిబిలిటీస్లో అన్నీ లాంచ్ చేస్తారా, ఎన్ని లాంచ్ చేస్తారో తెలీదు. కానీ ఒకటి మాత్రం పక్కా ఏంటంటే ఒక బడ్జెట్ వేరియంట్ అఫోర్డబుల్ స్కూటర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఒక్కసారి మీరు చూస్తే పోయిన 6 నెలల్లో వీళ్ళ 450 అండ్ రిస్తా ధరల్ని స్లోగా పెంచుతూ వచ్చారు. ఒక ప్రైజ్ ల్యాడర్ని ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో లీస్ట్ వచ్చేసి 1 lakh అండ్ మ్యాక్సిమం వచ్చేసి 2.5 lakh అనుకుంటే ప్రతి 450 అండ్ రిస్తా మోడల్ యొక్క ధర ఈ ల్యాడర్లో కొంచెంగా పెంచుతూ వెళ్ళారు. తద్వారా ఈఎల్ ప్లాట్ఫామ్ ఉంచుకోవడానికి ఒక ప్రైజ్ ల్యాడర్లో గ్యాప్ అనేది క్రియేట్ అయింది. సో దాన్ని బట్టి చూస్తే ఈఎల్ ప్లాట్ఫామ్ నాకు తెలిసి 1,25,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ కంటే తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంది. చిన్న బ్యాటరీ వేరియంట్ వచ్చేసి దాదాపు 1,00,000 రూపాయల దగ్గర రావచ్చు. అంటే దాని అర్థం వీళ్ళ అత్యంత అఫోర్డబుల్ బండిగా మారే అవకాశం ఉంది. ఇంకా పోయిన సంవత్సరం అయితే ఈఎల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తూ ఇది ఒక యూనిబాడీ స్టీల్ ఫ్రేమ్తో చేస్తారని, సింగిల్ పీస్ అండ్ ట్యూబులర్ స్టీల్ ఛాసీతో చేస్తాం అని చెబుతూ ఈ సింపుల్ ఆర్కిటెక్చర్ వల్ల స్కూటర్ యొక్క అసెంబ్లీ 15% వేగంగా అవుతుందని, వాళ్ళ ఫ్యాక్టరీ 3.0లో ఇంకా స్కూటర్ యొక్క మెయింటెనెన్స్ కూడా దాదాపు సగానికి తగ్గుతుంది అని చెబుతూ వచ్చారు. దానివల్ల ఒక కస్టమర్కి వచ్చే ఉపయోగం వచ్చేసి సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసి ప్రతి 10,000 కిలోమీటర్కి ఒకసారి అయ్యే అవకాశం ఉన్నది. ఇదే సర్వీస్ ఇంటర్వెల్ ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రతి 5,000 కిలోమీటర్కి ఒకసారి సర్వీస్ చేసుకోవాలి. అంటే నా ఏథర్ 450Xలో సంవత్సరానికి ఒకసారి సర్వీస్, అందులో కూడా 800 రూపీస్ ఏమో ఖర్చు అవుతుంది. 10,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీస్ చేస్తే కనుక ఎంత, 2 ఏళ్ళకోసారి, ఇంకాస్త స్లోగా నడిపే వాళ్ళైతే 3 ఏళ్ళకోసారి. ప్రెటికుల్. పోయిన సంవత్సరం వీళ్ళు ఒక వైట్ అండ్ లైట్ కలర్డ్ వేరియంట్ అయితే చూపించారు. ఐఎమ్ షూర్ వీళ్ళ దగ్గర డెఫినెట్లీ కాస్త డార్కర్ కలర్స్ ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయనుకుంటా. చూపించడం మాత్రం ఆ రోజు లైట్ కలర్ది చూపించారు. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఒక స్పై షాట్ చూశాను. అందులో స్కూటర్ చూడడానికి అయితే మనకి పోయిన ఏసీడీలో చూపించిన బండిలాగే ఉంది. సో నాకు తెలిసి అదే బండి ఈసారి కూడా లాంచ్ అవ్వచ్చు. ఆ ఈవెంట్లో ఆ బండి ఎవరు నడపలేదు. అసలు అది ఒక 3D ప్రింట్ చేసిన బండి అనమాట. ఎలా రావచ్చు అని ఒక రిఫరెన్స్ చూపించడానికి అలా తీసి అక్కడ మాకు పెట్టారనమాట. అయితే ఆ వెహికల్ ఉండే ఫీచర్ చూస్తుండగా ఒక్క ఫీచరు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ బండి అనేది ఒక డెలికేట్ బ్యాలెన్స్ని వెతికేలాగా ఉందన్నమాట. బడ్జెట్లో ఉంటూ ప్రీమియం కూడా ఇవ్వాలి. ఆ బ్యాలెన్స్ని వెతుకుతూ ఉంటే బండిలాగైతే నాకు అనిపించింది. ఇంకా దీని డిజైన్ చూస్తే ఒక న్యూట్రల్ మాస్ మార్కెట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. స్కూటర్ హ్యాండిల్ పైన వస్తుంది ఒక హెడ్ లైట్. ఇంకా ఫ్రంట్ లుక్ చూస్తే కనుక కాస్త ఏథర్ రిస్తా లాగానే ఉంది. సైడ్ నుంచి బ్యాక్ నుంచి చూస్తే మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తూ వస్తున్న ఒక సింపుల్ డిజైన్, ఒక హోండా యాక్టివా లాగా, ఒక సుజుకి యాక్సెస్ లాగానే ఉంది. అయితే ఫ్రంట్లో వచ్చే డాష్ బోర్డ్ మాత్రం మారింది ఈసారి. ఆ డాష్ బోర్డ్కి వాడే కంట్రోల్స్ కూడా హ్యాండిల్లో మార్చారు. జస్ట్ ప్లాస్టిక్ కంట్రోల్స్ ఇచ్చారు విత్ యారో మార్క్స్. అంటే దాని అర్థం ఇది బహుశా టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ కాకపోయి ఉండొచ్చు, ఒక సింపుల్ ఇంటర్ఫేస్తో వచ్చే డాష్బోర్డ్ అయి ఉండొచ్చు. ఇది TFT డిస్ప్లే కూడా కాకుండా పోవచ్చు. ఇంకా స్కూటర్ ఫ్రంట్ స్పేస్ దగ్గర ఉండే ఛార్జింగ్ కనెక్టర్ ఇది వరకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండేది, దాన్ని తెచ్చి ఇప్పుడు రైట్ సైడ్ పెట్టారు. ఇట్ మేక్ సెన్స్ ఆల్సో. ఎప్పుడన్నా మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేయాలనుకున్నప్పుడు స్కూటర్ ఆపి మీ కుడి చేత్తో ఛార్జింగ్ గన్ తీసుకొని ఈ కుడివైపు ఉండే ఛార్జింగ్ కనెక్టర్కి పెట్టడం చాలా సులువు. ఇది వరకు లెఫ్ట్ సైడ్ కంటే కాస్త శ్రమగా ఉండేది. ఇట్ ఈస్ మేక్ సెన్స్. ఇటు లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ ఒక ఓపెన్ సాకెట్ ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ లెగ్ రూమ్ కూడా బాగానే ఉంది. ఫ్రంట్లో వచ్చేసి 14-inch వీల్స్, రేర్ వచ్చేసి 12-inch వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ రేర్ ట్రమ్ బ్రేక్ అయితే కనిపిస్తున్నాయి. సీట్ చూస్తే కనుక సేమ్ మన రిస్తా బండి సీట్ లాగానే ఉంది. సో కాస్త కంఫర్టబుల్గా ఉండే ఛాన్స్ ఉంది. ఈ పిలియన్ బ్యాక్ రెస్ట్ కూడా కాస్త డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది, కానీ రైడ్ కొంచెం కంఫర్టబుల్గానే ఉండొచ్చు అనుకోవచ్చు. ఇంకా దీని మోటార్ వచ్చేసి స్వింగ్ ఆర్మ్ మోటార్. సో కూల్. ఇప్పుడు ఈ స్కూటర్ వచ్చేసి వీళ్ళ సరికొత్త ఫ్యాక్టరీ ఛత్రపతి సంభాజీ నగర్లో ఉన్న ప్లాంట్లో, అంటే మహారాష్ట్రలో స్కూటర్ అనేది తయారవుతుంది. ఐ హోప్
వీళ్ళు ఈఎల్ ప్లాట్ఫామ్ వేరియంట్స్తో కాస్త సేఫ్టీ ఫీచర్లు కూడా తెస్తే బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాట్ఫుల్ అలర్ట్స్ కావచ్చు, క్రాష్ డిటెక్షన్ కావచ్చు, ట్రాక్షన్ కంట్రోల్, స్కిడ్ కంట్రోల్ కావచ్చు, ఇట్లాంటివి అనమాట. ఇంకా పోయినసారి అయితే మనకి ఒక కాన్సెప్ట్ ఈవీ చూపించారు. దాన్ని ఈసారి పూర్తిగా ఫుల్లీ ఫంక్షనల్ స్కూటర్గా తీసుకొచ్చి చూపించే అవకాశం ఉంది. పేరు వచ్చేసి రిడక్స్. అసలు నిజం చెప్పాలంటే ఈ రిడక్స్ బండి గురించే ఒక డెడికేటెడ్ వీడియో చేయొచ్చు, అది త్వరలో రాబోతోంది. బట్ ముఖ్యంగా ఏసీడీ ఈవెంట్లో ఏతర్ వాళ్ళు అందరికీ ప్రతిసారి ఒక సర్ప్రైజ్ ఇస్తారు. ఇంకా పోయినసారి వచ్చేసి అసలు ఈవెంట్కి రిస్తా జీలో వచ్చిన కస్టమర్లు అందరికీ ఆ ఈవెంట్ అయిపోయి తిరిగి వెళ్ళగానే వాళ్ళ రిస్తా జీ డాష్బోర్డ్ అప్డేట్ చేసి టచ్ స్క్రీన్ డాష్బోర్డ్గా మార్చేశారు. అంటే అసలు లిటరలీ పోయిన సంవత్సరం రిస్తా జీ పార్కింగ్లో పెట్టిన వాళ్ళు తిరిగి వెళ్ళి బండి చూస్తే అదే బండి టచ్ స్క్రీన్ డాష్బోర్డ్తో అయిపోయింది అనమాట. అసలు ఈ అనౌన్స్మెంట్ స్టేజ్ మీద తరుణ్ మెహతా గారు చేసిన వెంటనే ఆ రూమ్ మొత్తం అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది. ఇప్పుడు నేను చెప్పింది వచ్చేసి పోయిన సంవత్సరం ఉంది. దాని ముందర ఏతర్ హ్యాలో హెల్మెట్ 50% డిస్కౌంట్లు ఇచ్చారు. దాని ముందర ఈవెంట్కి అటెండ్ అయిన అందరికీ వాళ్ళ ఏతర్ 450 బండికి ఫ్రీ సీట్ అప్గ్రేడ్ ఇచ్చారు. సో మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి. ఇంకా వీళ్ళు ఈసారి ఇప్పుడు ఈ మధ్య లాంచ్ చేసిన 450 ఓవర్ టోన్ సిరీస్ని కూడా చూపించే అవకాశం ఉంది. దాంతోపాటు కొన్ని యాప్ అప్డేట్స్, ఏతర్ స్టాక్ అప్డేట్స్ కూడా తేవచ్చు ప్రతి సంవత్సరం తెచ్చేట్టుగానే. అసలు ఈ యాప్ ఫీచర్లు, డాష్బోర్డ్ ఫీచర్లు ఏమి ఇస్తే బాగుండు నా ఆశలు చెప్పుకోవడానికి ఒక లిస్టే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ మోడ్ ఆన్ రిస్తా, ఆన్ బోర్డ్ ఛార్జర్, ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే వీలుగా ఒక USB-C కనెక్టర్. నాకు తెలిసి ఈ లిస్ట్కే ఒక డెడికేటెడ్ వీడియో చేయొచ్చు. మీకు ఏ విషెస్ ఉన్నా కూడా, ఏ ఫీచర్లు ఇస్తే బాగుంటుందో మీకు అనిపిస్తుందో కమెంట్స్లో తప్పక తెలియజేయండి. పాయింట్ వచ్చేసి ఆ వీడియో చూసేసి ఏతర్ వాళ్ళు వెంటనే రాబోతున్న నెలలో ఏసీడీ అప్డేట్లో అవి ఇచ్చేస్తారు అని కాదు. నెక్స్ట్ ఇయర్ కానీ ఆ తర్వాత కానీ వాళ్ళు ఇది చూసినప్పుడు ఎప్పుడు చూస్తే అప్పుడు కస్టమర్లకు అసలు ఏం కావాలి, ఎటువంటి ఫీచర్ల గురించి వాళ్ళు ఆశిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. అంటే మనకి ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇట్ డిజర్వ్స్ అ వీడియో. అండ్ ఈసారి అయితే మరి కాస్త అఫీషియల్గా LFP బ్యాటరీస్ గురించి కూడా ఒక అనౌన్స్మెంట్ ఆర్ లాంచింగ్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకా నేను ఈ పాత వీడియోలో చెప్పినట్టుగా ఏతర్ బ్యాటరీ యొక్క రీసైక్లింగ్ గురించి కూడా చెప్పవచ్చు. అండ్ ఐ విష్ ఏతర్ ట్రేడ్ ఇన్ ఆప్షన్ని తెస్తే బాగుంటుంది. ఇలా రాబోతున్న ఈవెంట్ల గురించి వచ్చే లీక్స్ కావచ్చు, రూమర్స్ కావచ్చు, ఏం వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు. ఇంకా మరో న్యూస్ వచ్చేసి ఒక సరికొత్త ఫండింగ్ రౌండ్కి అయితే వెళ్తున్నారు ఏతర్ వాళ్ళు 2500 crores. ఇది వీళ్ళ IPO లిస్టింగ్ తర్వాత చేసే భారీ రౌండ్ అనమాట. అసలు ఈ రౌండ్ వచ్చేసి వీళ్ళ ఫ్యాక్టరీ స్కేలప్ చేసుకోవడానికి, ఈఎల్ ప్లాట్ఫామ్ మ్యానుఫ్యాక్చరింగ్ని కాస్త వేగవంతం చేయడానికి, ఇంకా సరికొత్త R&Dలో ఇన్వెస్ట్ చేయడానికి అనమాట. అసలు ఈ జూలై 2026లో దాదాపు 1300 కోట్లు వీళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ QIP ద్వారా రైజ్ చేస్తే, అంటే ఆ QIPలో బేసిక్గా ఏంటంటే మన మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, బ్యాంక్స్ అండ్ పెన్షన్ ఫండ్స్ పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇంకా వీళ్ళ ఫండింగ్లో వచ్చేసి దాదాపు 200 కోట్లు మన భారత ప్రభుత్వం ఇండియా జపాన్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేశారు. అసలు క్రేజీ విషయం వచ్చేసి ఈ QIP ఇన్వెస్ట్మెంట్ గురించి అనౌన్స్ చేయగానే 8 times ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు. ఆ సబ్స్క్రైబ్ చేసిన బిడ్లని లెక్కేస్తే 10,000 కోట్ల దాకా వచ్చింది. అంతేకాకుండా వీళ్ళ ఎప్పటి నుంచో ఫండర్గా అయిన హీరో మోటార్కార్ప్ ఈసారి ఇంకోసారి ఫండింగ్ చేశారు. దాదాపు 1000 కోట్లు ఏతర్ వాళ్ళకి అదనంగా ఫండింగ్ ఇచ్చారు. సో అన్ని కలగలిపి చాలా పాజిటివ్ సెంటిమెంట్లు, పాజిటివ్ న్యూస్ ఉంది ఏతర్ గురించి. అంటే మరి రాబోతున్న నెలల్లో చాలా వీడియోస్ వస్తాయి. ఏవి మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్.